హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గొర్రెల కాపరి గురించి పార్ట్ 2 తెలుసుకుందాం. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నిన్న చిన్నగా వర్షం పడింది. వర్షం పడినప్పుడు గొర్రెలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి వాటికి వేరుశనగ పుట్ట మేపుతారు. అందుకే వాటిని బయటికి వదలక ముందే వాటికి పుట్ట పోస్తున్నారు. గొర్రెలన్నీ గొర్రెల మందులో నుంచి ఒక్కసారిగా కలిసికట్టుగా వెళ్ళడం మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి. వేరుశనగ పుట్టను దూరం చూసి పరిగెత్తడం స్టార్ట్ చేశాయంటే వాటిని ఆపడం అంత ఈజీ కాదు. ఒక గొర్రె కూడా పక్కకు వెళ్ళకోకుండా పొట్టను మేస్తున్నది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎండాకాలం గొర్రెలకు మేత చిక్కడం చాలా కష్టం. వాన వచ్చి నేల పచ్చగా అయ్యేంత వరకు ఇలా ఎండిన సత్తపుల్లతో అడ్జస్ట్ చేయాల్సిందే. ఈ ఎండిన సత్తపుల్లతోనే వాటి పొట్టను నింపాల్సిందే. వాన వచ్చిందంటే చాలు, కొంచెం నేల తడిచినా ఆ తేమ శాతానికి కొంచెమైనా నేల పచ్చదనంతో ఏదో చిన్న పచ్చని మొలక చిక్కుతుందని ఎంపలాడుతూ వెళ్తూ ఉంటాయి. చూడండి. ఎండాకాలం గొర్రెలకు నీళ్లు తాగడానికి దొరకడం చాలా కష్టం కాబట్టి ఇలాంటి చిన్న కయ్య చేసి గొర్రెలకు దాహం తీర్చాల్సిందే. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఇలా బండల మీద నీళ్ళు నిలబడితే నీళ్ళు తాగుతుంటాయని చూడండి. ఇక్కడ ఎలా తిరుగుతారని సూర్యమామకి ఏమాత్రం కనికరం లేకోకుండా మండుతూనే ఉంటాడు పగలంతా. ఎప్పుడో అసలు వచ్చిన వారి మీద చాలా పగబట్టి ఉంటాడు. నాదేమంటున్నాడంటే, సినిమా చూపిస్తా అల్లుడు, నీకు సినిమా చూపిస్తా అల్లుడు అని అంటున్నాడు. మరి ఏం చేద్దామంటారు? మండుతున్న ఎండల నుంచి చల్లటి గాలులకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వస్తున్న గొర్రెల కాపరి, నీ గొర్రెల మేతకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూస్తా అని వానేశం ఇస్తాయంటారా? చూద్దాం. మనం సరదాగా మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఒక గొర్రెవి, ఒక గొర్రె వెనకాల అన్ని గొర్రెలు వెళ్తున్నాయని మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి అదే గొర్రె మన దేశంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబ పోషణకు, వారి పిల్లల భవిష్యత్తుకు, చదువుకు, వారు భవిష్యత్తులో ఏ రంగంలో నిలదొక్కుకోవాలన్నా ఆర్థికంగా భరోసా ఈ గొర్రెలే భరోసా ఇస్తాయన్నది ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళ ఆరోగ్యాన్ని విషయానికి వస్తే రోజు నడుస్తూనే ఉంటారు కాబట్టి కాళ్ళు రాడ్లా మారి ఉంటాయి. ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్న బీపీ, షుగర్ లాంటివి అస్సలు వీళ్ళు దరిదాపులోకి కూడా రావు. చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, వీళ్ళు రాళ్ళు తినినా కరిగిస్తారని. అంటే వాళ్ళ జీర్ణశక్తి, వాళ్ళ ఆరోగ్యం అంత పటిష్టంగా, అంత బాగా ఉంటుంది. కొన్ని వందల గొర్రెలున్న గొర్రె మందులోకి తన గొర్రె వెళ్ళినా ఆ గొర్రెని కనిపెట్టగల జ్ఞాపకశక్తి గొర్రెల కాపరికి ఉంటుంది. గొర్రెల మేతకు వర్షం మీద పూర్తిగా ఆధారపడుకోకుండా ఇలా తోటలలో జొన్న వేస్తూ ఉంటారు. వీళ్ళు రోజంతా రాళ్లల్లో, ముళ్ళల్లో నడుస్తూనే ఉంటారు కాబట్టి వీరికి సాధారణమైన చెప్పులు సౌకర్యవంతంగా ఉండవు. కాబట్టి వీరికి టైర్లు, జంతువుల చర్మాలతో కలిసిన ప్రత్యేకమైన చెప్పులు ధరిస్తారు. వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెక్ డ్యామ్ లో చుక్క నీరు కూడా లేవు. వీడియో పూర్తయ్యేసరికి చెక్ డ్యామ్ లో చాలా నీరు నిలిచాయి. ఏదైతేనే వర్షం మీద ఆధారపడిన వారు బాగా సంతోషిస్తారు. గొర్రెలకు మేత చిక్కుతుంది. ఇది ఫ్రెండ్స్ గొర్రెల కాపరి గురించి. వీడియో వచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్.